చైతన్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. నేనే మీ అందరిలో ఉన్న ఆత్మని, నేనే చైతన్యాన్ని, నేనే శక్తిని. ఈ శక్తిని గుర్తించండి. మీ ఆత్మకి నాశనం లేదు. నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా నబభూవ కశ్చిత్ అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. శరీరం ఇలా కనపడుతుంది. ఈ శరీరంలో ఉన్న ఆత్మ కనపడనిది. శరీరమునకు నాశనం ఉన్నది, ఆత్మకి నాశనం లేదు. ఆత్మ ఎటువంటిది? నా జాయతే, పుట్టదు, అది ఎప్పుడూ ఉంది. అది నాలోంచి బయటకు వచ్చింది. మ్రియతే అంటే నశించదు. ఎప్పుడైతే పుట్టదో నాశనం లేదు. ఇప్పుడుండి ఒకప్పుడు లేకపోవడం ఉండదు. అజహ అంటే పుట్టుక లేనిది. నిత్య ఎల్లప్పుడూ ఉండనిది. శాశ్వత ఎప్పటికీ నాశనము లేనిది. పురాణ పాతది కానీ ఎప్పుడు కొత్తగా ఉంటుంది. ఈ ఆత్మ ఎప్పటికప్పుడు కొత్త కొత్త శరీరాలు ధరిస్తుంది కదా. ఇప్పుడు ముసలాళ్ళు అయిపోయాక ఈ శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ రేపు పడుచు శరీరం ధరిస్తుంది. కాబట్టి రిటైర్ అయిపోయామని బెంగెట్టుకోకర్లా. ఎంత రిటైర్ అయిపోతే అంత తొందరగా ఈ శరీరం విడిచిపెట్టి కొత్త శరీరం ధరిస్తాం. మళ్ళీ పడుచోడు, మళ్ళీ ముసలాడు, ముసలాడు పడుచాడు అవుతాడు, పడుచాడు ముసలాడు అవుతాడు. ఇలా సాగుతూనే ఉంటుంది ఇది. ఇందులోంచి బయటపడి శాశ్వతంగా ఈ పుట్టుక చావు లేని దివ్యాత్మస్వరూపులు కావడానికి నన్ను ఆశ్రయించండి అని అమ్మ చెప్పింది. ఇదొక అపూర్వ గాథ. యోగమంత్ర సిద్ధి సాధ గాథ అని దీనికి పేరు పెట్టారు. తెలిసి కానీ తెలియక కానీ 2 నిమిషములు ఇది అన్నవాడు అమ్మ అనుగ్రహం పొంది అమ్మ యొక్క ఉపాసన పొందుతాట. ఈ కథ శ్రద్ధగా విన్న వాళ్ళకి ఏదో ఒక సమయంలో అమ్మని ఉపాసించే అవకాశం ఇలాంటి గురువుల ద్వారా వస్తుంది. వాడు తరిస్తాడు.